అంటే సరే ఓకే, లక్ష్మీ సరస్వతి. ఆయన గణపతి పేరేంటి మెయిన్ నాకు కావాల్సింది? వినాయకుడు. వృద్ధభక్తితో చేస్తున్నాం. ఆ యొక్క ఏ రూపం అడుగుతున్నా నేను. సరే చెప్పాలా నేను? మీకు తెలియకుండానే చాలా గొప్ప గణపతిని తెచ్చారు మీరు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి. వరసిద్ధి గణపతులలో వరసిద్ధి వినాయకుడు ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ హరిద్రా గణపతి. హరిద్రా గణపతి అంటే మనం పసుపుతో చేసే గణపతి. హరిద్రా గణపతి మనం పిలవంగానే వచ్చేస్తాడు అన్నట్టుగా ఉన్నారు. ఆ యొక్క గణపతి నేను ఫస్ట్ చూస్తేనే అనుకున్నా వరసిద్ధి వినాయక స్వామి తెచ్చారు. ఇంకొకటి అక్కడ మీరు లక్ష్మీ మాత సరస్వతి మాత అంటున్నారు కదా, వారి యొక్క స్వరూపంలో వారి అంటే లక్ష్మి యొక్క పుత్రికలు దానికి ఒక హిస్టరీ ఉంది. అంటే లక్ష్మీదేవికి పుత్రుడు కావాలని కోరుకుంటారు, కానీ ఆవిడకి ఎవరు పుత్రుడు లేరు. అలాంటి సమయంలో ఆ యొక్క కోరిక తీర్చడానికి ఆవిడను అడగగానే ఇంకా ఎన్నో రకాల పిండి వంటలు అనేక రకాల అంతఃపురం అవన్నీ అలా అరేంజ్ చేస్తుంటుంది. వినాయకుడు వస్తాగానే ఏమంటారంటే ఇది నా కుమారుడు వచ్చినాడు అని వెతుకుంటుంది. విష్ణుమూర్తి తెలుసు తన కుమారుడు వచ్చాడు అని, కానీ లక్ష్మీదేవి తెలియదు అన్నమాట. ఏంటి ఎవరెవరో వ్యక్తి ఈయనేం చేస్తాడంటే ఈయన అసలే చూడంగానే ఆటోమేటిక్ గా భోజన ప్రియుడు, అక్కడ ఉన్న వాటి అన్ని తినేస్తుంటాడు చేస్తుంటాడు. లక్ష్మీదేవికి ఏంటంటే కొంచెం అలగవుతుంది అనమాట. అయ్యో నాకు కుమారుడు కోసం చేస్తుంటే నువ్వు ఇది చేస్తున్నావా అని. ఆయన కోసం అంటే కుమారుడు వస్తున్నాడని బంతులు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసింది. అవన్నీ ఏం చేస్తాడంటే ఆడుకోవడం చేయడం చేస్తుంటాడు అనమాట. కానీ ఆయన చెప్పగానే చెప్తున్నాడు నేను నీ కుమారుడిని అని. అలాగా మొత్తం చేసిన తర్వాత అడుగుతుంది ఎందుకు నాకు ఇలా సతాయిస్తున్నావు, నా కుమారుడు రాలేదా ఇంకా అంటే, ఇంకా నీకు అర్థం కాలేదమ్మా నేనే నీ కుమారుడిగా వచ్చాననేసి ఆయన అంటాడు. అప్పుడు అమ్మవారు ఎంత పొంగిపోతుందంటే, ఎందుకంటే త్రిలోక పూజ్యం పార్వతీ పరమేశ్వరుడికే కాదు నా కుమారుడు కూడా ఆయన్నే త్రిలోక పూజ్యం వచ్చింది అనేసి సంతోషపడి ఆవిడ అడుగుతారనమాట. ఈ 2-3 రోజులు నేను ఉంటాను, నా దగ్గర ఉంచుకుంటాననేసి. అప్పుడు తీర్థయాత్రలు చేస్తారు. గణపతి ఈ యొక్క లక్ష్మీదేవి అలా వెళ్తూ తీర్థయాత్రలు చేస్తారు. ఆ టైంలో లక్ష్మీ అప్పుడు అమ్మవారు ఇస్తారన్నమాట వరం. నిన్ను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి నేను నన్ను పూజ చేయకుండా నీకు అనుగ్రహాన్ని ఇస్తాననేసి అప్పుడు లక్ష్మీదేవి ఆయన దగ్గర కూర్చుంటుంది. ఇది ఒక అంటే ఒక తల్లి కొడుకు అక్కడ భావం. అలాగా లక్ష్మీ గణపతిగా చూస్తాం మనము. అంతేకాకుండా ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క పుత్రికలే ఈ సిద్ధి బుద్ధి వారి యొక్క అంశం అనమాట. అందుకోసం సిద్ధి బుద్ధిగా అలాగన్నాడు. కానీ వరసిద్ధి వినాయక స్వామి నిజంగా అండి మీరందరూ అదృష్టవంతులు అని చెప్పాలంటే మీతో పాటు నేను మరీ పెద్ద అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కడి నుంచో నన్ను రప్పించుకున్నాడు గణపతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఇలా విశేషాలన్నీ చెప్పుకుంటూ కార్యక్రమం అలాగా సాగిపోదాం. అసలు పూజ అంటే ఏంటి మీకు ఒక నా తరపు నుంచి గిఫ్ట్ వస్తుంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను లాస్ట్లో, నేను చెప్పినవన్నీ వాటిల్లో ఎవరైతే చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. ఓకేనా అండి? అంటే మీరు అంత చక్కగా వినాలి. ఓకేనా అండి?
మీ యొక్క స్వాగతాంజలి అమ్మవారు స్వీకరించారు, చాలా సంతోషపడ్డారు. మీరు ఇది నమ్మినా నమ్మకున్నా నాకు నిజం ఏంటంటే అమ్మవారిని ఇలా కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు నా మనస్సుకు తెలియకుండానే చాలా సంతోషంగా అమ్మవారు నవ్వుతూ కనపడ్డారండి నా యొక్క విషయంలో. ఎందుకంటే అమ్మవారికి ఎవరింటికి పంపించినా ఎలా జరుగుతుందో నాకు అమ్మవారు చెప్తా, అంటే నా యొక్క మనసుకు తెలుస్తుంది అమ్మవారు. ఇలా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఎవరైతే నేను చూడండి, మీకు ఒక్క మాట చెప్పాలండి ఏంటంటే కొంతమంది ఇక్కడ నిలబడి చేసేవాళ్ళు, కొంతమంది వాళ్ళు ఇలా ఉంటారు. మనకి ఏంటంటే ఈ ఒక్కరికి చేయాలని ఉంటుంది, నేను చేయాలి. అలా ఆ పాటలో ఉంది. యాక్చువల్లీ నిజం కూడా ఏంటంటే మనం చూసిన వాళ్ళకు చూసిన ఫలం వస్తుంది. ఎందుకు మనం ఇది అభిషేకంకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అభిషేకం చేయాలంటే కదా, ఎందుకు సార్ మనం అభిషేకం చేస్తాం వాళ్ళకి ఏంటి అని తెలియకుండానే ద్వారా దోషం చేస్తాం. అంటే ఇప్పుడు ఎవరో ఒక దోషం చేశారు, మనం చూస్తాం చెప్తారు, మనకెందుకు మనసుతో ఊరుకుంటాం. కానీ అది రూమ్ లో లేక స్నానం చేసుకునేటప్పుడు కానీ ఏ మూత్ర విసర్జనప్పుడు గుడిలో నుంచి ఓం భూ అట్లా అలాంటివన్నీ పాపాలు దోషాలు పోవడానికి మనం ఈ యొక్క అభిషేకం చేస్తాం. అభిషేకం మనం ఏం చేస్తాం చూస్తూ ఉంటే అమ్మవారు మనం ఒకటి ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నా చూడండి, మీకు అడుగు అమ్మవారి చీర కట్టుకున్నారు ఏంటో అన్ని అడుగుతాను. మీరు మానసిక ఓకేనా, అమ్మవారు యాక్చువల్లీ నేహం కూడా అన్నాను నేను ఎప్పుడు, అంటే 1000 కి 1000% చేస్తున్నట్టు అంటే కానీ 1000 కి చేస్తారో 100% చేస్తారో మీకు సరేనా. సరే ఫస్ట్ ఆచమనం ఎవరైతే ఉన్నారో ఆటం వేసేటప్పుడు ఏంటంటే చూడండి, ఈ బ్రుటన వేలిని ఈ యొక్క మధ్య వేలు వరకాలి పెట్టి ఈ యొక్క చూపుడు వేలిని దీన్ని క్లోజ్ చేయాలి. ఇదేంటంటే గోకర్ణ ముద్ర అంటారు కదా, అంటే చేయండి ఒక నిమిషం నేను మంత్రోచ్చరం చెప్తాను. ఫస్ట్ ఇలా ముద్ర పెట్టండి అందరూ. ఇలా అంటే ఆచమనం ఎప్పుడైనా సరే చూడండి, మీరు మానసికంగా తీసుకోండి, నిజంగా మీరు మానసికంగా తీసుకోండి ఓకేనా. హస్తం ఫస్ట్ చేయి కడగండి, హస్తం చేయి కడుక్కోండి. వాస్తవానికి మనం ఆచమనం చేసేటప్పుడు కూర్చోమంట, కేవలం ఈ యొక్క మోకాళ్ళ మీద నిలబడే ఓం ఓం స్వాహ మాధవాయ స్వాహ ఓం గోయ నమః మీరు ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం చేయండి ఓం నారసింహాయ నమః ఓం అధోక్షజాయ నమః. ఎవరెవరు మంత్రం నమః ఓం మాధవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదన లలితా సుందరి దేవి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఇప్పుడు మీరు ఒకసారి అమ్మ ఫస్ట్ గణపతిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఫస్ట్ అందరూ గణపతిని నమస్కారం చేసుకోండి. తర్వాత మీ యొక్క కులదైవం
ఎవరున్నారో కులదైవాన్ని, ఎవరి కులదైవాన్ని వాళ్ళు. తర్వాత ఇంటి దైవం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి దైవం బట్టి ఈ యొక్క పుణ్యఫలం ద్వారా మాకున్న చెడు కర్మలు అవన్నీ తొలగించు అనేసి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆల్రెడీ ఉదయం గణపతి యొక్క పూజ అయిపోయింది, కానీ మనం శాస్త్రోక్తంగా మనం చేసుకోవాలి కాబట్టి ఒక 2 శ్లోకాలు, ఒక నామాలతో మనం గణపతి యొక్క ప్రార్థన పూర్తి. ఓం గణానాన్త్వా గణపతిం భామహే కవిం కవీనామోస్త్రస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వోతి విశ్వేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. ఆవాహయామి, కూర్చున్నారు ఆల్రెడీ, ఎప్పుడో కూర్చున్నారులేండి. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నవరత్నకస్త సింహాసనం సమర్పయామి. అందరూ ఆయనకు ఆసనం మనసులో కూర్చోబెట్టుకోండి. మీ మనస్సులలో గణపతిని ఒక మంచి ఒక ఆసనం సమర్పయామి. నవరత్నకస్త సింహాసనం సమర్పయామి, సింహాసనం వేశారు. పాదయో పాద్యం సమర్పయామి, పాదాలు కడగండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. వచ్చాడు కదా ఆయన్ని, చేతులు కడగండి. కాస్త నీళ్ళు ఆయన వచ్చాడు కదా దూరం, తాగండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రైగ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, కుంభాం సమర్పయామి, పస్మం సమర్పయామి, అక్షంతాన్ని సమర్పయామి, నానావిధ పరిమళపత్ర పుష్పాం సమర్పయామి. స్వామివారు వచ్చారు. ఓం శ్రీ, యాక్చువల్లీ ఒక శ్లోకం మనకు అందరికీ తెలుసు, సంకటహర చతుర్థి శ్లోకం. నాతో పాటు ఎవరైనా చదవాలనుకుంటే మీరు కూడా చదవచ్చు. ఓం శ్రీ గణేశాయ నమః. నారద్వాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిండాక్షం గజనత్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్య పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు. విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం, పుత్రార్థీ లభతే పుత్రాం, మోక్షార్థీ లభతే గతిం. జపే గణపతి స్తోత్రం షడ్భిర్మాసే ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణభ్యస్య లిఖిత్వా యస్తమర్పయేత్ తస్య విద్యా భవే సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీనాథ్వాణి సంకష్టనాశనామ శ్రీగణసూత్రం సంపూర్ణం. ఓం శ్రీ గణేష్ మహారాజ్ కి జై. ఈ యొక్క శ్లోకము ఎవరైనా సరే రోజు చదివితే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మనకు తరుణ గణాధిపతయే నమః. నెక్స్ట్ భక్తి కోసం ఓం శ్రీ భక్త గణపతియే నమః. నెక్స్ట్ మానసిక ధైర్యం కోసం ఓం శ్రీ వీర గణపతియే నమః. నెక్స్ట్ శక్తి కోసం ఓం శ్రీ శక్తి గణపతియే నమః. మనకు యొక్క ఆలోచనల క్రియేటివిటీ కోసం మనం అంటే ఓం ద్విజ గణపతియే నమః. ఓం ద్విజ గణపతియే నమః. కార్యాలను సిద్ధించుకోవడం ఓం శ్రీ సిద్ధి గణపతియే నమః. నెక్స్ట్ శీఘ్రంగా మన కోరికలు నెరవేరడం కోసం ఓం శ్రీ ఉచ్చిష్ట గణపతియే నమః. మనకు విఘ్నాలన్నీ తొలగడం కోసం ఓం విఘ్న గణపతియే నమః. నెక్స్ట్ అభీష్ట సిద్ధి కోసం వెంటనే కోరడం ఓం క్షిప్ర గణపతియే నమః. నెక్స్ట్ ప్రయాణం చేసేటప్పుడు ఏ ఒక్క మనకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఓం హేరాంబ గణపతియే నమః. ఓం నెక్స్ట్ మనకు అందరికీ ధనం ప్రాప్తి కోసం ఓం లక్ష్మీ గణపతియే నమః. నెక్స్ట్ గ్రహ బాధలు మనకు తీరిపోవడానికి ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మన అందరికీ విజయాలు సిద్ధించుకోవడం ఓం విజయ గణపతియే నమః.
మనందరికీ మనశ్శాంతి కోసం ఓం నృత్య గణపతియే నమః. మనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని శిక్షించడం కోసం ఓం ఊర్ధ్వ గణపతియే నమః. యాక్చువల్లీ ఈ యొక్క గణపతి అంటే ఈ యొక్క ఏంటంటే లీస్ట్ చెప్పాను ఆల్రెడీ, ఎవరు రికార్డింగ్ చేస్తున్నారు వాళ్ళు చూసుకోండి. ఆ యొక్క మంత్రోచ్చరణ అంటే గణపతి ద్వారా మనం ఈ యొక్క మంత్రాన్ని రోజు మనం పఠిస్తూ ఉంటే మనకేమవుతుందంటే ఆ యొక్క కార్యం అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఒక చూపియండి. ఓం దశాంకులేతం సుగంధ స్వనోహరం ధూపమాగ్రాపయామి. టెంకాయ కొట్టండి. కొంచెం బెల్లం ఉంటే బెల్లం పెట్టండి. కొంచెం బెల్లం పెడితే గాన అసలు మీరు ఎన్ని పంచభక్ష పరమాణాలు పెట్టినా బెల్లం మాత్రం పెట్టాలి ఏ దేవుడికైనా సరే. అది ఎందుకు అంటే దాని యొక్క నిల్వ దోషం ఉండదు కాబట్టి దానికి అది పెట్టుకోవచ్చు. ఆ టెంకాయ కొట్టేస్తున్నారు. స్వామి వారికి ఇంకొకటి చెప్తున్నాను. ఇప్పుడు నైవేద్యం ఎక్కిస్తున్నారు కదా, మనం అందరం కళ్ళు మూసుకోవాలి. నేను ఏం చేయాలంటే ఒక్కొక్కటి చెప్తాను. ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వ అని చెప్తుంటా. అంటే మనం ఏంటంటే స్వామి వారికి అడుగుతాను. ఓకేనా? ఓకేనా అండి? సరే, వాటిపైన వాటర్ చల్లండి ఒకసారి. దశాంగ హారతి కాలేదండి, నైవేద్యం పెట్టిన తర్వాత హారతి. ముఖ్య విష్ణు కంటే రుద్ర సమస్థిత మూలే తత్ర బ్రహ్మ మధ్యమాత్ర కుష్ఠాసంతి సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేద తభాంగ చేసి సర్వే కలిసి ముస్మాత్ర ఆ ఎంత ఒకసారి చేయబెట్టండి, దానిపైన చేయబెట్టండి, కింద పెట్టేసి గంగే. ఇప్పుడు మీరు ఓంకారం రాయండి. అందులో ఓం కానీ శ్రీ కానీ తమలపాకుతో రాయండి. ఓం గంగే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు కలుషితకేన పూజా ద్రవ్యం దేవతం ప్రోక్షయామి. యాక్చువల్లీ దేవత పైన ఒక చుక్క వాటర్ చల్లాలి. సరే, ఈ యొక్క దానిపై ఇప్పుడు నైవేద్యం పెట్టండి. ఓం వాటికి ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఇమానాయ స్వాహ. మధ్య మధ్య అమృత పానీయం సమర్పయామి. కొంచెం ఒక చుక్క వాటర్ అండి. మళ్ళీ ఇంకొంచెం ఆయనకు పెరుగన్నం పెడుతున్నట్లు. హస్తో ప్రక్షాళయామి. మళ్ళీ వాటర్ చేయాలి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ఉత్తరాభుజం సర్పయామి, శుద్ధ ఆసన సర్పయామి. తాంబూలం పెట్టండి, 2 అరటిపళ్ళు పెట్టండి. గణపతి స్వరూపం కదా. అర్పయామి. సరే, ఇప్పుడు సరే ఎవరెవరు ఓం శ్రీమాత్రే నమః. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్రుం వా ఖదమృత పుణ్యం ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. వహ్యేనం శౌర్యం ఖగమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితో ధూలన విధిం. అవిద్యానామంతఃతిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంతశ్రుతిః దరిద్రాణాం చింతామణి గుణనికా చంద్రనదౌ నిమగ్నానాం ద్రష్टा పురరిపువరాహస్య భవతి. వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభిత్యభినయా. ఈ 5 శ్లోకాలు ఇప్పుడు దీపిక గారు కరెక్ట్ చెప్పారా? మా శిష్య బృందం వాళ్ళు అయినాయా? అయితే కాదు. భయాత్తాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాన్ తవ హి చరణావేవ నిపుణౌ. హరిస్త్వామారాధ్య ధనగజన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి శోభమ
స్మరోపిత్వన్నత్వా రతినయన లేహేన వపుషా మునీనామప్యంతం ప్రభవతి మోహాయ మహతాం. ఓకే అండి, దీపిక గారు కరెక్ట్ చెప్పారా? చెప్పారా వాళ్ళు చెప్పండి. సరే అండి చెప్పారు, కానీ 100కి నేను 90 మార్క్స్ వేస్తాను, 10 మార్క్స్ వేయను నేను, ఎందుకంటే ఇంకా చెప్పాలి నాకు. సరే నెక్స్ట్ 90 మార్క్స్ వచ్చాయండి, ఇంకా పైకి రండి. ప్రైజ్ రాదండి. సో 100కి 100 రావాలి కదా. ఎవరిని ఏమనేటట్లేదు అలా కొంచెం బీ ఫాస్ట్ అండి, ఎందుకంటే పాలతోనే కాదు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్. పోస్తే వాళ్ళందరూ కూర్చోండి ప్లీజ్. అంటే పోయొచ్చు, ఓకేనండి. ఎందుకంటే అంటే చూడండి, పాలకు పళ్ళకు దోషం లేదు. ఒకవేళ లేదండి మేము పోయాల్సిందే తీరుతాం, మాకు అమ్మవారు ఏం కాదంటే ఓకే, అమ్మవారు మన అమ్మవారు కాబట్టి పోయొచ్చు. కావని శాస్త్రోక్తం అయితే గాన తినకుండా పోయడమే శాస్త్రం, ఓకేనా. ఇది కూడా ఆలోచిస్తా, అమ్మవారు మన అమ్మ ఏం కాదు, పోయొచ్చు, ఓకేనా. గిన్నె ఇచ్చానండి వాళ్ళకి. దధ్యాదయాన్పవనోద్రవిదంబుదార అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ కర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణీనాభువాహ. మేడం అక్కడ కారుతుంది, ఇటు వెళ్ళిపోతుంది, వాళ్ళు అటు సైడ్ వెళ్తుంది, శారీ మొత్తం తడుస్తుంది. ఇక్కడ ఏదైనా పెడితే బాగుంటుందేమో, మీ శారీ తడుస్తుంది, పాలు పడుతుంది. జ్యోతి ట్రేస్ ఉంటాను కొద్దిగా, అక్కడి నుంచి ట్రేస్ ఉంటాను కొంచెం ఒక కొంచెం ఇట్లా పెట్టండి, అట్లా పెట్టండి, అది కరెక్ట్. ఇట్లా పెట్టండి, అలా పెట్టండి, ఇట్లా పెట్టండి. దధ్యాదయాంబుదార అస్మిన్ నకించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ కర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయీనాభువాహ. దధ్యాదయానుపవనోద్రవిదంబుదార అస్మిన్ నకించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ కర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయీనాభువాహ. మేడం ఒకరు రండి, దీపిక గారు రండి. ఒక 5 శ్లోకాలు మళ్ళీ ఒకసారి మీరు అందరినీ పిలుస్తా అండి, అందరినీ పిలుస్తా. ఒక్కొక్కరికి మీ ఇష్టం, తప్పులు చెప్పారా ఈసారి చెప్తా, ఇక్కడే శిక్ష. తప్పులు చెప్తే చెప్పండి. పాలేనా ఇచ్చేది? పాలు ఇచ్చడం వల్ల ఏమవుతుంది? తనకి శరీరం పెరుగుతుందా పెరగదా? బలం వస్తుందా లేదా? నిలబడతాదా? శరీరం నిలబడదా? అలాగా అంటే చూడండి, అంటే పాల వల్ల అభిషేకం, అమ్మా నీకు పాలతో అభిషేకం చేస్తున్నాము, మాకు అంత బలాన్ని ఇచ్చు తల్లి అనేసి మనం పాలతోనే చేస్తున్నాం. చూడండి కాబట్టి అందరు క్షీరాభిషేకం అనండి. క్షీరాభిషేకం క్షీరాభిషేకం క్షీరాభిషేకం. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ. మీరు నేత్ర దర్శనంతో పాటు మానసిక దర్శనం కూడా చూడాలి. అమ్మవారు ఏ చీర కట్టుకుందో నేను అడుగుతాను మళ్ళీ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే. అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటేనే పోయండి. శ్రీమాత్రే నమః మించిన మంత్రం ఏదీ లేదు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మళ్ళీ ఇప్పుడు 5 శ్లోకాలు చదివాం కదా, ఆ 5 శ్లోకాలు మళ్ళీ చదువుతూ రిపీట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఓం శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి చెప్పారు. సంతోషం. కాకపోతే మీకు కూడా 100కి 90 మార్క్స్ ఇస్తానండి. యాక్చువల్లీ అంటే చూడకుండా చెప్పడం రియల్ గా గ్రేట్ అండి.
అమ్మవారి దగ్గర చెప్తున్నారు. యాక్చువల్లీ నేను చెప్పొచ్చు ఇవన్నీ, కానీ మీ అందరూ అమ్మవారికి ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. ఆ యొక్క ఫలం మీకు అందించడానికి కోసం నేను చెప్పాను. ఓకేనండి, ఒకసారి లలితా మేడం చూడకుండా ట్రై చేశారు క్లాస్. నెక్స్ట్ ఎవరు ఇస్తారండి? మీ అమ్మని శ్రీమాత్రే నమః. ప్రభిన్నాభిశంభోర్ నవభిరపి మూలా ప్రకృతిభిః వసుదల కళాస్త్రివలయ త్రిరేకాభిస్సాధం తవ శరణ కోణః పరిణతః స్వదీయం సౌందర్యం తుహితకంఠే తులయితం కవిందాః కల్పంతే కథమపి విరించి ప్రభుత్రయః యదా లోకౌ సుఖ్యాత్ సమరణాయాతి మనసా సకోపి దుష్ప్రాపం సాయుధ్య పదవీ ఇద్దరు తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః కళేని బంధా పురుష విసస్యతిశయః హఠాత్రుచ్య హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి శోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహేన వపుషా ములీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. శ్రీమాత్రే నమః. అందరూ ఒకసారి పాలు కదా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తారు. శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. కాదు, నా ఫోన్ లో అంత స్టోరేజ్ సుష్మా చాలా ఉంది కదా, లేకపోతే వేరే ఫోన్ సిటీకి పంపించుకున్నాక. శ్రీమాత్రే నమః. పాలు కదా మనకి కనకధార స్తోత్రం అని ఉంటుంది కదా, అందులో మెయిన్ యొక్క శ్లోకం దధ్యాదయాన్ అందరూ తెలుసు కదండి. ఆ యొక్క శ్లోకం మనం చదువుదాం. దధ్యాదయాలు పవనో ద్రవిణం అస్మిన్ నకించన మహింగ శిశౌ విషన్నే దుష్కర్మ కర్మ వనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాభువాహ. దధ్యాదయాలు పవనో ద్రవిణంబుదారా అస్మిన్ నకించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ కర్మ వనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాభువాహ. ఒకటి అభిషేకం చేస్తున్నారు కదండి, ఒకసారి తిన్న వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఓకేనండి, రేపు పోయొద్దండి అని ఆల్రెడీ భోజనం చేసిన వాళ్ళు అంటే టిఫిన్ మీన్స్ బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు ఆలోచించండి. హ్యాంకర్స్ చేశారండి. చిన్నది వచ్చామండి దీని పైకి మైక్లో చెప్పండి. పౌష్పమౌని మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరతః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాస్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే వనత్కాంచీరామా పరీక్షీణామధ్యే పరిణత శరశ్చంద్రవదనా సెట్టింగ్ అవుతుంది, కోపాలే వస్తుంది. పురస్తాదాస్తానం పురమనిదురాహో పురుషికా సుధా సింధోర్मध्ये సురవిడపి వాటి పరివృతే మణిద్వీపే నీభూ పవనవతి
तिष्ठति चिन्तामणि गृहे शिवाकारे मञ्चे परम शिव पर्यन्त निलयां भजन्ति त्वां धन्यः कतिचन चिदानन्दलहरीं महिं मूलाधारे समपि मणिपूरे हुतवहं सिखं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोपिभ्रूम తప్పు అంటే అన్ని తప్పులే, ఒప్పు అంటే అన్ని ఒప్పులే. ఆయన ఏమో చెప్పి అరే నువ్వు మొత్తం ఎందుకు సంతోషం కోసం పోస్తే పోయి తప్పు లేదు అంటుంది. తింటే వద్దు అన్నాడు, మీకు పోయాలని తింటే పోయి అమ్మ తినే అన్నది. వచ్చాను ఆన్సర్ రెండు చెప్పి दरिद्राणां चिन्तामणि घोरिका जन्मजलधौ निमग्नानां दंष्टा मुररितुवराहस्य भवति हरिहर विरिञ्चादिभिरपि गणन्तुं स्तोतुं वा कथमकृतकृत्यत्र भवति तदीयां सम्पान्तुं तव शरणपङ्केरुहभवम् निरिञ्चित्वं चिन्वन् विरचयति लोकालविकलम् महत्येनं शौरि कथमपि सहस्रेण शिर चतुरधिक पञ्चाशतनिले मनसि ఓం శ్రీమాత్రే నమః. ఓం ఇలా అంతటితో అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి. పసుపు కుంకుమలతో ఉంది. శ్రీమాత్రే నమః. బెల్లం అయిపోయిందంటారా? ఓకే ఓకే ఓకే. బెల్లం నిండిందండి, అయిపోయింది కాదు నిండి. ఇప్పుడు అన్నిటికంటే అద్భుతమైన ఘట్టము, పురుషులు స్త్రీలు అందరూ చూసే ఘట్టము, అమ్మవారికి కుంకుమ పసుపులతో. దయచేసి కూర్చోవాలి ప్లీజ్, ఎందుకంటే అందరికి కూర్చోండి దయచేసి. అమ్మ ఇంతవరకు వెయిట్ చేశారు. సర్వమంగళ అమ్మవారు కుంకుమ పసుపులతో వస్తున్నారు ఇప్పుడు, భస్మంతో. ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చే తల్లి ఇప్పుడు. కళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరూ కూర్చుంటే ఒక ఘట్టం నేను చేస్తా ఇప్పుడు పసుపు కుంకుమలతో.
కనీసం హారతి ఇప్పుడే చేయాలి. वाटीशुनाकी पटली कोटीर चारुतर कोटी मणि किरण कोटी करंबित पदा पाटीर गंधि कुच शाटीक विक्त पाटीर गंधि कुच शाटीक विक्त पाटी मुदार मुख वीतीर ते सेन तनुता मुख वीतीर सेन तनुता
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరి కాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభాగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీ సరసిజాం వందే. అందరం త్రయంబకం మంత్రంలో వాటర్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 రుద్రాక్ష వాటర్ అండి. అహమిత్యేవ విభావయే భవాని. ఓం ఐం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మదా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీలలితా సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. జగముల జగముల పరిపాలించే జనని అనయమ్మము కనికరముగా కాపాడే జనని. జగముల చిరునగముల పరిపాలించే జనని అనయమ్మము కనికరముగా కాపాడే జనని. మనసే నీవశమై మరణే జీవనమై మాయని వరమీయని పరమేశ్వరి జగదీశ్వరి మంగళనాయకి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీనిలయా జయామయా సర్వమంగళా. సకల వినుత నిగమ చరణ మంగళనాయకి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
ललिता त्रिपुर सुंदरी माता की जय। ललिता त्रिपुर सुंदरी माता की जय। ललिता त्रिपुर सुंदरी माता की जय। మనిషిని గడుడు
బంధువులందరూ చేరి పసిడి ఛాయల పసిడి రాసిని సుఖ సుఖ సింగారించిరి కోరి మహాలక్ష్మిలా ఉన్న మురికాల తనయకి కంట కడియారని కన్న తల్లి కంటి కాటుక తీసి దిష్టి చుక్కక పెట్టి మంగళారతిని గడప దాటించగా కన్న జలధుల పొంగు అన్నవారొక వైపు కర్తవ్య దీక్షతో గురుదేవుడొక వైపు కరము పట్టి నన్ను నడిపించుచుండగా నూరు నిరుగు జంటలు వెంటరాగా కదిలింది కదిలింది ఆసరి కన్యక కథకు చేరెను అగ్నిహోత్రాల వేదిక భగ 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 అగ్ని జ్వాలలే నిన్నునంతగా కనబడెను జల 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 అశ్రుధారలే మందు తడపము అగ్నిహోత్రముల దివ్య కాంతులతో విశ్వరూపంతో అవతరించినది అగ్నిహోత్రముల దివ్య కాంతులతో విశ్వరూపంతో అవతరించినది వాసవి కన్యక పరమేశ్వరి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కన్యక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వాసవి మాతాకి వాసవి మాతాకి జై వాసవి మాతాకి కన్యక పరమేశ్వరి మీ డాడీ ఇన్నే ఉండు వాసవి కన్యక పరమేశ్వరి వాసవి కన్యక పరమేశ్వరి వాసవి కన్యక ఆ చిన్న ఏజ్ అంత బాల ముద్దుగా అమ్మాయిలను వాడు అలా కోరుకొని అలా అంటే ఇష్టం లేకుండా అలా చేస్తే అగ్నిగుండ ప్రవేశం చేస్తే ఏమన్నా పద్ధతేనండి. కానీ ఈ యొక్క ఘట్టంలో అంటే ఆవిడ ఒక లోకోద్ధరణ కోసం వచ్చింది. అంటే చూడండి, మనకి అక్కడ నేర్పిస్తుంది ఏంటంటే మన ఇంటి అమ్మాయిలని మనం చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో మన బాధ్యత ఏంటి, మన అమ్మాయిలను మనం కాపాడుకోవాలి. అలాగా అంటే చూడండి, ఇంకొకటి లలిత అమ్మవారి స్వరూపం ఏంటంటే అమ్మాయిలలో ఉంటారు. అంటే ప్రతి స్త్రీమూర్తి లలిత అమ్మవారి యొక్క స్వరూపమే, అంటే అమ్మవారి యొక్క స్వరూపమే. చూడండి, ఈరోజు ఎవరైతే కార్యక్రమం కట్టారో అంటే ఈ యొక్క ఆర్గనైజింగ్ చేశారో వాళ్ళ అమ్మాయిలోనే భగత్ స్వరూపంగా వచ్చారు. చూడండి, నాకు అసలు లాస్ట్కి పూలదండ వేయాలనే ఆలోచన కూడా నాకు రాలే, అమ్మవారు వేసేయండి అనేసి చెప్పాను. అంటే అమ్మవారు ఆ యొక్క రూపంలో చూడండి, అమ్మాయిలు దీన్ని ఏమంటారంటే ఇప్పుడు బాల పూజ అన్నట్లు అంటారు. అంటే ఒక అమ్మాయికి ఇలా పూజ చేయడం. ఈరోజు ఉదయం నుంచి మనం అసలు గణపతి పూజ అద్భుతంగా, అమ్మవారి అభిషేకాలు అయితే ఇంకా చెప్పకూడదు, అంత అందంగా. నెక్స్ట్ అలంకరణ అయిన తర్వాత నిత్య ప్రదక్షిణ. చూడండి, ఒక్కొక్కటి అది ఇంకొకటి మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, అష్టమి రోజు జరగడం అనేది మహా ప్రత్యేకత. అది అసలు ఇందులో పాలు పంచుకోవడం అనేది నిజంగా మనం ఎన్ని జన్మల సుకృతం చేసుకుంటానో ఆ రోజు అంత పుణ్యఫలం. ఆరాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకారి సాధ్వి శరచంద్ర నిభాననాం శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన
నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భావ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్వేద వేదనాశిని నిర్నాశ మృత్యుమధని విగ్రహ నిస్తుల నీలచికుర నిరాపాయ నిరాత్యయ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంతి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ ప్రదాం సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాఈశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుష్షష్టవచారాధ్య పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యానధ్యాత్మధ్యేయ రూప ధర్మ వివర్జిత రూప జాగరిణి స్వపంతి దైవతాత్మికాం సూక్త ప్రాజ్ఞాత్మికాం హిర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రవిధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యఫలప్రద శృతి సీమంత సింధూరి కృత సభారాజ్యధూలిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నామరూప నామరూప వివర్జిత శ్రీకారి శ్రీమతి బుద్ధ్య హేయోపాధేయ వర్జిత రాజరాజార్జిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణిత్కింకిని లేఖల రమా రాకేంద్రువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట కామ్య కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన కారుణీ మద విఫల విశ్వాధిక వేద వేద్య విద్యాచల నివాసిని
విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి విముక్త క్షేత్రపాల సమర్చిత విజయ స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మధ్యానంద సంతతి పరా ప్రత్యక్షతి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్తమానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార సంపూర్ణ జయ జాలంధర స్థిత ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహో యాగగ్రమారాధ్య రహస్తర్పణతర్పిత సద్య ప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాఢ్యున్య పరిపూరిత నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కూదాలాద కౌముది భక్తహాగతమోదేర ధానుభాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ సుప్రకాశ మనోవాచో మగోచర చిచ్చక్తి చేతనా రూప జడశక్తి జడాత్మిక గాయత్రి యాహృతి సంధ్య జపున్న నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వన మదశాలిని మదగూరిత రక్తాక్షి మద పాటల గండభూ చందనగ్రవదిద్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా కుశల కోమలాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండలాయ కౌల మార్గ తత్పర సేవిత కుమార గణనాథాంబ తుస్తిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాస నివాసిని సుముఖి నళిని సుభృః శోభనా సురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిని సుస్వరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ విలోచన తత్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత కాయసాన్న ప్రియ స్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత భాగినీశ్వరి అనజయ శ్యామా వదనద్వయ శోజ్వల అక్షమాల్ అకాధిధర రుధిర సంస్థిత కాలరాత్యాది శక్త వజ్రాధికాయుధోపేత రామర్యాది విరావృత రక్తవర్ణా మాంసనిష్ట గుణాన్న ప్రీతమానస సమస్త భక్త సుగదా లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంబుజగత చతుర్భక్త మనోహర శూరాధ్యాయుధ సంపన్న ఈతవర్ణ అతిగర్విత మేధోనిష్ట మధుప్రీత నందిన్యాది సమన్విత హృదయ కాకినీ రూపధారిణి మూలధారాంబుజారూఢ పంచవక్త అస్థి సంస్థిత అంకుశాలి ప్రహరణాం వరాది నిషేవ ముక్తోదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయాం శుక్లవర్ణ షడానన మధ్యా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిత్రాణైక రసిక హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూప. ఎవరైనా ధ్యానం కావాలనుకుంటే అందరికీ ఉచితమే. పేరు శ్రీ లలితా వాసవి స్త్రీశక్తి సమూహం అని పెట్టాము. ఇంతకుముందు వాసవి స్త్రీశక్తి సమూహం ఉండేది, ఇప్పుడు శ్రీ లలితా వాసవి స్త్రీశక్తి సమూహం అని పెట్టాము. ఎవరైనా సరే లింక్ పెడతాము మేము, మేడం అడగండి తీసుకోండి. మీరు జాయిన్ కావాలంటే నేర్చుకోండి. ఆన్లైన్ లో చక్కగా నేర్పిస్తారు. నేనే కాదండి, నేను ఓన్లీ అందులో భక్తి గీతాలు నేర్పిస్తా.
కాకపోతే దేవరకొండ వాళ్ళకి మాత్రం సౌందర్యం నేర్పిస్తున్నా, మిగతా వాళ్ళందరికీ నేను కాదు. కొంచెం మత్స్యం యొక్క విశిష్టత ఏంటంటే చేప అనేది మొత్తం మన సమస్త మత్స్యావతారంలో ఏం చేస్తాడు, చేప రూపంలో వచ్చేసి బ్రహ్మాండాన్ని కాపాడతాడు. అలాగే మన ఇంటిలో గృహవాస్తు దోషాలు ఉన్నాయనుకోండి, మత్స్యం మీరు కొంతమంది చూస్తారా ఇటుకల మధ్యలో మత్స్య యంత్రం పెడతారు. బికాజ్ ఎందుకంటే ఆ యొక్క గృహవాస్తు దోషాలు పోగొడానికి. ఈ యొక్క హారతి చూడడం వల్ల ఏమవుతుంది, మనకు ఈ యొక్క గృహవాస్తు అంటే మన ఇండ్లలో ఏవైనా దోషాలు ఉంటే అవి క్లియర్ అయిపోతుంది. ఒక్క నిమిషం. గౌరీ దేవి జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి. కొలిచేవారికి కొరతలు రావు, కలిగిన భావనలు తొలగిపోవును, నోచిన నోములు పండించమ్మ చల్లని దీవెనలిమ్మ అమ్మా జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి. వాస్తు దోషాలు పోవడానికి ఈ యొక్క మత్స్యావతారం. నెక్స్ట్ కూర్మావతారం. కూర్మావతారం ఏంటి, ఈ యొక్క కొండలనే మోసేసింది, అంటే ఆ క్షీర సముద్రం చేసేటప్పుడు కూర్మావతారం కదా. ఈ యొక్క కూర్మావతారం అంటే మనకు ఉండే బాధలు, మనం ఎన్నో బాధలు మోస్తున్నాం. అలాగా అమ్మవారు ఏం చేస్తారంటే, మనం ఇంకొకటి గూడ గుల్ఫా కూర్మ పృష్ఠ జైష్ణు ప్రధాన్విత. చూడండి అమ్మవారు కూర్మ పృష్ఠ జైష్ణు ప్రధాన్విత అంటే అమ్మవారు ఏంటండి మన కష్టాలు అలా తీస్తారంట. ఈ యొక్క అంటే మన బాధలు ఏవైనా ఉన్నా అమ్మవారికి చెప్పుకోండి, అమ్మ తాబేలు ఎలా అయితే మనకు ఆ కష్టాలను తీస్తుందో మాకు తీసేయండి అనేసి. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జగదకు చెంబులకు జలజాక్షి మోమునకు జగదకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అందేని తురుమునకు హస్తకమలంగునకు అలివేని తురుమునకు హస్తకమలంగునకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం. కాళాగ్నిరుద్రాయ నీలకంఠా మృత్యుంజయ సర్వేశ్వర సదాశివ శ్రీమన్మహాదేవాయ నమః. శంకు చెప్పు, శంకు ఫస్ట్ శంకు. తదుపరి శంకు హారతి. మనకేం చేస్తాం, శంకు రెండు విధాలుగా ఉపయోగపడతాం. శ్రీమన్నారాయణుడు ఏం చేస్తాడు, నిత్యము తనకి పాంచజన్యం అంటారు శంకును, అంతే కదండి. పాంచజన్యం అంటే చూడండి, ఏ యొక్క యుద్ధంలో అయినా సరే మనం ఫస్ట్ ముందం ఏంటి, శంఖం పూరించి స్టార్ట్ చేస్తాం, అంతే కదండి. అలా అంటే మనకు దానికి అర్థం ఏంటంటే విజయాన్ని ఇస్తుంది అని అర్థం శంఖం అనేది. కాబట్టి ఇప్పుడు అంతేకాకుండా శంకు ద్వారానే స్వామివారు ఏం చేస్తాడు, కష్టాన్ని కూడా మింగేస్తాడు పరమేశ్వరుడు విషయంలో, అంతే కదండి. ఏం చేస్తాడు, ఆ క్షీరసాగర మదనం వచ్చినప్పుడు ఆ స్వామి ఏం చేస్తాడు, శంకుతో మొత్తం విషయాన్ని హరిస్తాడు. అలా అంటే అటు కష్టాల్ని తొలగించేస్తుంది, ఇటు అక్కడ ఇప్పుడు క్షీరాలు ఇప్పుడు సముద్రంలో నుంచి విషం తీస్తుందా లేదా శంకు, అంటే అలా మన కష్టాలని కూడా ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క శంకు రూపంలో వచ్చి మనకు తీరుస్తుంది. అమ్మ మా యొక్క కష్టాలు అన్ని బాధలు తీసేయమ్మా అని మనస్ఫూర్తిగా ఒకటి ఇక్కడ చిట్టు గాజులు పెట్టారు, రెడ్ కలర్ గాజులు పెట్టారు, ఓకేనండి. శ్రీయకాంతాయ కళ్యాణే నివేదినాం శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహిళాపనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. త్రికాళాగ్ని కాళాయ కాళాగ్ని నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వర సదాశివ శ్రీమన్మహాదేవాయ నమః. నెక్స్ట్ చక్రహారతి. మన యొక్క శరీరంలో చక్రాలు ఉంటాయి, అందరికీ తెలుసా? ఆ షట్చక్రాలు కరెక్ట్. ఈ యొక్క చక్రాలను మనం కరెక్ట్ గా యాక్టివేట్ అయ్యాయనుకోండి, కరెక్ట్ గా యాక్టివేట్ అంటే మనకి ఏ రోగం, ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ రోగాలు కూడా రావు. ఎందుకు అని అంటే మనం మన డాక్టర్స్ ఆల్రెడీ ఋషులు డాక్టర్సే. బికాజ్ ఎందుకు అంటే ఆ ధ్యానం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేశారు. అలా ఈ యొక్క మన అమ్మవారి ఇంకొకటి, ఈ చక్రాలన్నిటికీ అధిపతి లలిత అమ్మవారి కదా. మనం చిన్న పాదాల నుంచి ఆ యొక్క సహస్రార చక్రం వరకు మన సహస్ర చక్రంలో అమ్మవారు కూడా ఉంటారు. అలా ఏమంటారు, ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. మనం అంటే యాక్టివేట్ చేయమ్మా, ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా అనేసి మనం అమ్మవారి మనందరం కలిసి ఇప్పుడు పాట జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ నీ చరణములే నమ్మితినమ్మ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. మయూరహారతి. మయూరం అంటే ఏంటంటే అందానికి ప్రతీక, నృత్యానికి ప్రతీక మయూరం. యాక్చువల్లీ ఇంకొకటి అంటే నిత్య బ్రహ్మచారి తత్వం ఈ యొక్క నెమలికి మాత్రమే ఉంటుంది. ఇంకొకటి మీకు ఆలోచిస్తే నెమలి ఒక వినాయకుడి అంటే ముద్గల పురాణం ప్రకారము నెమలి కూడా వినాయకుడి వాహనం. తెలుసా మీకు ఆ విషయం? ఎలుకనే కాదు, నెమలి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి పాము వాహనం వస్తుంది, సింహ వాహనం వస్తుంది. అలా అంటే ముద్గలకు నేను చెప్పాను కదా, గణపతిని ఇప్పుడు మనం ఉదయం చదివాను, 16 నామాలు చదివాము. అందులో వికట గణపతి అని ఉంటాడు. ఆయన అంటే మనం ఎవరైనా చూస్తే మనం అట్రాక్టివ్ అవుతాం కదా, కొన్నిటికి మనకు తెలియకుండానే అట్రాక్టివ్ అవుతాం. ఇప్పుడు కొంత నగలంటే అబ్బా నగలున్నాయి మా వాటికి అన్నిటికీ అట్రాక్టివ్ అయిపోతాం. అలాంటి అంటే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అది సాధించాలి, అది ఏమైనా సరే అని ఉంటుంది. అలా చెడు మార్గంలోకి పోనీయకుండా ఈ యొక్క నెమలి ఏంటంటే నిశ్చల తత్వం అన్నమాట. ఆ యొక్క అలాంటి అంటే మనకి ఈ యొక్క నెమలి కూడా స్వామివారి వాహనమే. ఇంకొకటి అమ్మవారి కూడా ఏంటంటే బ్రహ్మచారి తత్వానికి మెయిన్ ఈ యొక్క నెమలి. ఓకేనండి. హారతిని గై కొనుమా సరస్వతి మాత మంగళారతిని గై కొనుమా సరస్వతి మాత శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ హారతిని గై కొనుమా సరస్వతి మాత మంగళారతిని గై కొనుమా సరస్వతి మాత. మహాదేవాయ నమః. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ లేనిది మనం ఏం చేయలేం, ఫుడ్ తింటున్నామంటే కదా. ఇంకొకటి నందీశ్వర భక్తి కారకుడు ఆయనంట, ఆ తల్లిని కూడా ఎవరిని పడదంట, అసలు ఇలా చూస్తూ కోరుకుంటాడు శివుడు. ఇంకొకటి ఈశ్వరుడి యొక్క వాహనం నందీశ్వర. అంటే మనకు కూడా అమ్మ నంది ఎలా ఎంత నిశ్చలమైన భక్తి కలిగి ఉంటుందో కూడా నిశ్చలమైన భక్తిని ప్రసాదించమ్మా అనేసి ఇందులో నంది ఉంది, ప్లస్ ముత్యాలు ఉన్నాయి.
ముత్యాల హారతి పగడాల హారతి, ముత్యాల హారతి పగడాల హారతి, లలిత నీకిదే దివ్య హారతి, లలిత నీకిదే దివ్య హారతి, ముత్యాల హారతి పగడాల హారతి, శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్వరులకు పాపరామునకు నిత్యాగపాయి అయిన మా పారి అలమేరు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమాత్రే నమః. తదుపరి గరుడ హారతి. ఈ అంటే మన జాతకంలో ఏవైనా సర్పదోషాలు ఉంటే గాని నివారించడానికి ఈ యొక్క గరుడ హారతి ఉంటుంది. అంతేకాకుండా అంటే గరుకుమంతుడు రక్షగా ఉంటాడు. ఇంకొకటి గరుకుమంతుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చేతిలో అమృతం ఉంటది కానీ తాగడు. ఆయన కేవలం స్వకార్యం కోసం మాత్రమే ఆయన ఏం చేస్తాడు, ఆయన స్వకార్యం కోసం మాత్రమే వాళ్ళకి ఇచ్చేస్తాడు తన అమృతం పాయించడు. అంటే అందువలనే ఆయన ఏకంగా విష్ణుమూర్తికి వాహనమైనాడు. అంటే అంతటి భక్తి ప్రవక్తలు మాలో ప్రసాదించు అనేసి గరుడ హారతి తీసుకుంటున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న నక్షత్ర హారతి. ఈ నక్షత్ర హారతిని తిలకించడం వల్ల ప్రతి ఒక్క జీవి ఈ యొక్క ఏదో ఒక ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో మాత్రమే మనం పుడతాం అనమాట. ఏ జీవైనా మీరు ఏ జీవైనా తీసుకోండి, కుక్కలు గాని పందులు గాని ఏవైనా సరే ప్రతి జీవి ఈ యొక్క నక్షత్రాలు మాత్రమే చూస్తాం. కానీ మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పుట్టడం వల్ల, ఆ నక్షత్రాల్లో పుట్టడం వల్ల వాటికి దోషం మనం అంటే కొంతమందికి ఈ యొక్క జాతకం నక్షత్రాల్లో ఇది ఒక దోషం ఉందంటారు కదా. ఈ నక్షత్ర హారతి చూడటం వల్ల మనకు ఆ దోష నివృత్తి జరుగుతుంది. వందే హంతే నంతే సుపదర విందే విందే శంతే నిజ సుఖ కందే మందే స్కందే శుభకరి బహుదయ హృదయయుతే మాయే మేయే నీయే పురహర ధ్యాయే ధ్యేయే జ్ఞేయే ననుభవధీయే ధ్యేయే భేయే నిరుపమ పరిహృది మృది సమృతే వందే హంతే నంతే సుపదర విందే విందే శంతే నిజ సుఖ కందే మందే స్కందే శుభకరి బహుదయ హృదయయుతే వృందే హతనత వందే సరిగమ పదని సనిదప మమ హృదయంతే ధృత కుందే సరిగమ పదని సనిదప మగరిత వృందే హతనత వందే మమ హృదయంతే స్మితజిత కుందే అమలకర రూపే పాపే దీపే భవకూపే పతితం వ్యతితం దేవి సముద్ధర కరుణాజలరాశే సురుచిర వేషే ధీరే వీరే సుపద सूरे सदमृत धारे तारे तारे बत भव कारागारे घोरे निपतित तनुमवच्छिषु मधुलबले अम्बालम्बे लम्बोदर परिपाले बाले काले खलु जगधीशे धीशे नीशे सुधि शिव मनु मनु दिन ममले सृष्टहितैषिणि सरिगमा दुष्ट विनाशिनि निरपमा कष्ट विभेदिनि सरिसपामा दृष्टि विनोदिनि सनिदपामा
పృష్టహితైషిణి దుష వినాశిని కష్ట విభేదిని దుష వినోదిని కంటక బిందక నాకు నిజంగా అమ్మవారు అట్లయితే కనిపించింది. జై బోల లలిత మాతాకి. కానీ ఎవరైనా మూర్ఖత్వం అనుకోవద్దు. మనం అమ్మని నమ్మితే ఖచ్చితంగా మనకు అమ్మ అట్లాంటి ఫీలింగ్స్ మనతో మాట్లాడుతుంది కూడా. అంటే మనం విశ్వాసం ఉంచి అమ్మని కాదు భగవంతునితో ఎవరైనా సరే మనం వాళ్ళతో విశ్వాసం ఉంచి మాట్లాడితే ఖచ్చితంగా అమ్మని నమ్ముకున్న వాళ్ళు అయ్యని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ పోరు. ఫస్ట్ థింగ్ మనం నమ్మకం పెట్టుకోవాలి ఏదైనా సరే. కానీ ఇదంతా ట్రాష్ ఏదో చేస్తారు పూజలు అని కాదు. వీళ్ళకి ఎక్కువ పూజలు చేయడం వల్ల వీళ్ళకి అట్లా భ్రమ అంటారు. అది తప్పు పండి. భ్రమ అనుకోవడం తప్పు చాలా. ఎందుకంటే మనం ఒక్కసారి మన మనసుతో ఆలోచించాలి. నేను నిజంగా కూడా అమ్మవారిని అయ్యేవాడిని. ఎప్పుడు కూడా దేవుళ్ళని అలా పిలవను. ఇక్కడ లక్ష్మీనారాయణలు ఇద్దరిని నేను మామ అత్త అని పిలుచుకుంటా. అమ్మ నాన్న లక్ష్మీ నరసింహ స్వామినేమో అత్త మామ, శ్రీశైలం మల్లికార్జున స్వామి మా నాన్న అమ్మ వాళ్ళిద్దరేమో. అట్లా మనం బంధం ఏర్పరచుకోవాలి. గణపతికి నిజంగా నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు చాలా బాధ ఉంటే తప్ప చెప్పను. గణపతి సోదరుడు నేను వెళ్తున్నా నాకు తెలియదంట. ఖచ్చితంగా చేస్తాడు. అంటే నేను అన్న అనే పిలుస్తా. వాళ్ళ ముగ్గురిని నేను అన్నలాగే పిలుస్తా. మనం ఒక రిలేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది. మన దేవుడు మనం ఎంత మనస్ఫూర్తిగా మనము వాళ్ళని వేడుకుంటామో ఏదో ఒక రూపంగా ఖచ్చితంగా మనకు సహకరిస్తాడు. ఈ రోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ వచ్చి కూర్చొని ఇంత మంచిగా పూజ తినకుండా కూడా అసలు పిల్లలు ఎక్కడ పోయిండో మన భర్త ఎక్కడ పోయిండో మనకు అసలు ఏది తెలియదు. మనం ఇక్కడ కూర్చున్నా మన అమ్మవారిని చూస్తున్నాం అంటే అది అమ్మ సంకల్పం ఉంటే తప్ప మనం ఈ ప్లేస్ కి రావడం ఇక్కడ వచ్చి కూర్చోవడం చూడడం అనేది జరగదు. అసలు ఫస్ట్ థింగ్ మాస్టర్ మీకు చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్. మాకు ఆ లలితామాతను మా దేవరకొండకి తీసుకురావడం, మాకు స్వర్ణరథం ఎట్లయితే వచ్చిందో మా దగ్గర అలాగే లలితామాత వచ్చింది. ఇప్పుడే మాస్టర్ ఒకటి మేము అనుకుంటున్నాం, సంధ్య కుంచకూరు సంధ్య గారు మాకు లలితామాత విగ్రహం స్పాన్సర్ చేస్తా అంటున్నారు మాస్టర్. మాకు దేవరకొండలో అమ్మవారు ఉండాలి, ప్రతిసారి అమ్మవారిని కాకుండా మనం కూడా తెచ్చుకోవాలి అని అంటే తను స్పాన్సర్ చేస్తాను మాస్టర్. కానీ అందరికీ చెయ్యి ఉండాలన్న ఒక ఉద్దేశంతో మేమందరం అలా చేసుకోవాలనుకుంటున్నాం మాస్టర్. చాలా చాలా థ్యాంక్ యూ సంధ్య. ఎందుకంటే మనకు అమ్మవారు రావడంతో నువ్వు అమ్మవారిని ఇప్పిస్తానన్నావు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంటింటా పారాయణం లలితా పారాయణం చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ కి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే పిల్లలకి అసలు ఏమనేది తెలియదు. మనం మన ఇంటి నుంచి మొట్టమొదటి మన ఇంటి నుంచి మార్పు మొదలు పెడితేనే ప్రతి దగ్గర కూడా ఇది జరుగుతుంది. ఫస్ట్ మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి మనం ఏదైనా సరే మార్పు కావాలనుకుంటే. ఇది మనం చేస్తున్నటువంటి సనాతన ధర్మంలో మనకు లలితామాత జగన్మాతనే మనతోటి చేయిస్తుంది. మనము వాళ్ళకి ఒక రహదారిలా మనం ఒక వాళ్ళ సేవకులము. ప్రతి ఒక్కరం కూడా ఇలాగే మనం ఇంటింటి లలితా పారాయణం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై బోలో లలితా మాతాకి. నిజంగా అండి మీరు ఒక మంచి మాట చెప్పారు. భగవంతుడితో బంధం ఏర్పించుకోవాలి. నిజంగా అండి నేను యాక్చువల్లీ నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను. నేనేం చేస్తానంటే మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర పోతున్నా అంటే వెంటనే అక్కడ ఏమని రాస్తారంటే ఇట్లా డబ్బులు తీసుకొని నాకు అందరు చేతిలో పెడతారు. 11 రూపాయలు ఇవి హుండీలే అంటే వాళ్ళ అర్థం ఏంటంటే నేను తిరుమలకి వెళ్తున్నాను అని. వెంకటేశ్వర స్వామిని నాన్న అంట, నేను అమ్మవారిని అమ్మ అంటే మా అమ్మ నాన్న అంటే డైరెక్ట్ అందరూ అదే అంటారు, ఓ తిరుపతి పోతున్నా ఓకే అనేసి అలా చేస్తారు. అంటే మనం భగవంతుడితో బంధం ఏర్పరచుకుంటేనే ఆ యొక్క విశేషాలు మనకు తెలుస్తాయి. మనలో ఈ రోజు నిజంగా చెప్తున్నా చూడండి, మార్నింగ్ నుంచి అసలు పూజ అంటే మనం ఏం చేస్తాం, ఒక అమ్మవారిని ఇంటింటికి ఇస్తాం కదా, అలాగా మేము లలిత అమ్మవారిని కూడా అలాగే ఇంటింటి లలిత అనే ప్రోగ్రాం చేస్తాను అని ఫస్ట్ నాతో చెప్పారు. చెప్పినప్పుడు చాలా మంచి విషయం. అసలు మనందరం కూడా ఎవ్వరం కూడా లలిత సహస్రనామం చదవకుండా ఉన్నాం. ప్రతి ఇంటికి ఎవరైనా కోరుకుంటారు అమ్మవారిని తీసుకెళ్లాలని. అది మీ దేవరకొండ నుంచి వస్తుందంటే అసలు వేరే నిజంగా కూడా మా గుడికి మీకు తెలుసుండొచ్చు కొంతమందికి, దేవరకొండ వాళ్లకు, పాంపాటి వాళ్లకు మాకు అది బంధం ఉందండి. ఇక్కడ దేవరకొండ నుంచి
నందివనపర్తికి బంధం ఉంది. కానీ ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, ఇక్కడి నుంచి ఆ గుడికి పాంపాటి లింగయ్య గారని ఆయన అక్కడ వచ్చి మా నందివనపర్తి విలేజ్ లో టెంపుల్ కట్టించారు. కట్టించి దాంట్లో సమాధి ఆయన అక్కడ ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ ఆయనది ఒక విగ్రహం ప్రతిష్ఠించారు. ఆ రిలేషన్ అమ్మవారు మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అంటే ఫస్ట్ పూజ నా దగ్గరకు వస్తుంది అంటే ఇదేదో పూర్వజన్మ బంధంతో దేవరకొండ వాళ్ళతోటి మళ్ళీ ప్లస్ మణికంఠ గారితో ఇదేదో పాత సంబంధం మళ్ళీ కలుస్తుంది అనేసి అయితే నిజంగా భావన వచ్చింది. దాని తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత ఆ పూజలు చేసి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ బండలు అవి ఏవి లేవు, అంటే పాత దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి కట్టారు. అయితే మంటపం వరకే కట్టించారు, మిగతా అన్ని కూడా అమ్మ వచ్చిన తర్వాత వచ్చాయి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చుకున్నాను అమ్మవారిని. మళ్ళీ తీసుకొచ్చుకున్నప్పుడు గోపురం, అది మెయిన్ గోపురం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వచ్చింది. కానీ అది రాజగోపురం శాంక్షన్ అయిందండి, అది 50 lakhs అంట, అది శాంక్షన్ అయ్యింది. దాని తర్వాత మొండాలు వరలక్ష్మి వ్రతానికి తీసుకొచ్చుకున్న తర్వాత నాకు అంటే నా పర్సనల్ గా నా డెవలప్మెంట్ కి ఆమె చాలా అందించింది. అసలు నాకు అంటే ఆమె ఏదో వరాలు ఇస్తుందని కాదు, మనకు అమ్మ ఉంటే ఎంత ధైర్యం ఉంటది, మనకు అమ్మ ఒక సలహా ఇస్తే ఎంత ధైర్యం ఉంటది. ఆ అమ్మవారు నా దగ్గరకు వస్తుంది అంటే రావడం మనం అనుకున్నప్పుడు రాదు అమ్మవారు, అంటే తనంతలో తాను వస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏదో చెప్పి వెళ్తుంది అనే నేను కూడా ఇప్పుడు మీలాగానే ఒక విగ్రహం తెచ్చుకుందాము మన దగ్గర కూడా ఉందాము అని అనుకుంటే నాకు ఏ భావన ఉందంటే అమ్మతో ఉన్న వేరే విగ్రహము ఎలా ఉంటుందో నాకు ఈ అమ్మవారితోటి ఆ బంధం అనేది అట్లా సొంత నా అమ్మవారే ఇక్కడికి నాతో పాటు ఉంది అనే భావన అమ్మవారిలో కనిపిస్తుంది. అమ్మవారిలో నాకు నిజంగా మిగతా ఎవరికి ఎలా ఫీలింగ్స్ అది చెప్పడానికి అయితే రాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అమ్మవారితోటి అంత అటాచ్మెంట్ ఉంది. అందుకే నేను మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు దేవరకొండకు వద్దామని నేను ఎదురు చూస్తున్నాను. ఈసారి ఇట్లా రావడం జరిగింది. థ్యాంక్ యూ. శివజ్యోతి సర్వకామద అందరూ దయచేసి లేండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద విన్న గరికరముగ కాపాడే జననీ మనసే నీవశమై స్మరణే జీవనమై మనసే వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి జగదీశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అంతాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అంతాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలపుల కళ జ్యోతుల కర్పూర హారతి సకల వినుత నిగమ చరణ శాశ్వత మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. బోలో లలితా త్రిపురసుందరి మాతాకి, లలితా త్రిపురసుందరి మాతాకి, లలితా త్రిపురసుందరి మాతాకి, లక్ష్మీ నరసింహ స్వామికి, లక్ష్మీ నరసింహ స్వామికి. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి तन्नो षण्मुख प्रचोदयात्. ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्. ओम महादेवी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ओम हंसांसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात्. क्लास छूटन दानिकी काल